మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ కోల్కతా స్పెషల్ చాట్. అయితే ఈ స్పెషల్ చాట్ని ఈ సమ్మర్ వెకేషన్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి, కాబట్టి వాళ్ళకి ఏదైనా టేస్టీగా చేసి పెడితే లొట్టలు వేసుకుని తింటారు. కాబట్టి ఈ స్పెషల్ చాట్ని చేసి పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ కోల్కతా స్పెషల్ చాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ బఠానీ చాట్ కోసం ముందుగా ఇక్కడ 150 grams వరకు బఠానీలు తీసుకొని 4 to 5 hours పాటు నానబెట్టుకున్న తర్వాత చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాం. వాటితో పాటు 2 మీడియం సైజ్ బంగాళదుంపలు పొట్టు తీయకుండా ఈ విధంగా ఓకే ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం. వీటిలోనే బఠానీలు మునిగేంత వాటర్ పోసుకుందాం, కాస్తంత ఉప్పు, అదేవిధంగా ఒక 1/2 teaspoon వరకు తినే సోడా వేయటం మూలాన ఏంటంటే బఠానీలు చక్కగా ఉడుకుతాయండి. ఓకే, ఈ టిప్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని సుమారుగా 4 to 5 విజిల్స్ వరకు రానిద్దాం. చూసారా, 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూద్దాం. చూసారు కదా, మనం తినే సోడా వేయటం మూలన బఠానీ అంతా చక్కగా ఉడికింది. చూసారా, ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. ఓకే, ఇప్పుడు మనం బంగాళదుంపలను కూడా సెపరేట్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా 2 tablespoons వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులో 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగేసుకొని చూడండి. ఓకే, ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయలని వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/2 teaspoon, మరీ ఎక్కువ వద్దండి, 1/2 teaspoon ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే 2 మీడియం సైజ్ చిన్న ముక్కలుగా తరిగిన టమాటోలు, 1/2 teaspoon వరకు పసుపు, రుచికి సరిపడంత ఉప్పు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం బఠానీలు కూడా ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్నాక వీటన్నిటిని బాగా కలిపి టొమాటోల్ని బాగా మగ్గనిద్దాం. చూసారు కదా, టొమాటోలన్నీ వేగి అదేవిధంగా ఆయిల్ కూడా పైకి తెలియదు. చూసారా, ఈ విధంగా టొమాటోలు బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 teaspoon వరకు కారం, 1/2 teaspoon వరకు ధనియాల పొడి, 1/2 teaspoon వరకు రోస్టెడ్ జీలకర్ర పొడి, ఒక చిటికెడంతా గరం మసాలా పొడి. గరం మసాలా పొడి మాత్రం ఎక్కువ వేయొద్దండి, జస్ట్ ఒక చిటికెడంత అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషం పాటు జస్ట్ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఈ బఠానీని, వీటన్నిటిని ఇందులో వేసుకుందాం. అదేవిధంగా మన బంగాళదుంపల్ని ఈ విధంగా స్మాష్ చేసి చూడండి, ఇలా లైట్గా, మరీ ఎక్కువ వద్దండి, లైట్గా. ఓకే, ఈ విధంగా లైట్గా స్మాష్ చేసి వేసుకున్నాం. అలాగే దీంట్లో ఇదిగోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకుందాం. ఓకే, వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అదేవిధంగా జస్ట్ లైట్గా వాటర్ పోసుకుందాం. ఓకే, మరీ ఎక్కువ వద్దండి, లైట్గా అయితే వాటర్ పోసుకుందాం. ఈ విధంగా వాటర్ పోసుకున్నాం కదా. చూడండి, ఈ కన్సిస్టెన్సీ చూడండి, ఈ కన్సిస్టెన్సీ వరకు మనం వాటర్ పోసుకోవాలన్నమాట. అండ్ చింతపండు గుజ్జు చూసుకోండి, మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, కానీ మరీ ఎక్కువ పులుపు ఉన్నా బాగుండదు కాబట్టి ఈ విధంగా లైట్గా వేసుకోండి. చూసారా, ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఉడకనిద్దాం. చూసారు కదా, ఒక 3 minutesలో చక్కగా అంతా మొత్తం కుతకుతలాడి మంచి కన్సిస్టెన్సీలో చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కాస్త చల్లారికి తింటాం కాబట్టి మరీ అలాగని చల్లారిపోవద్దు, కొంచెం మీడియంగా ఉండేటప్పుడు తింటే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పైనుండి ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని వేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా ఈ చాట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. అయితే మీరు కూడా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ కోల్కతా స్టైల్లో ఈ చాట్ని ప్రిపేర్ చేసుకొని ఇంటిలిపాది హ్యాపీగా ఆస్వాదించండి. ఈ చాట్ని ఈ విధంగా సర్వ్ చేసిన తర్వాత పైనుండి కాస్తంత తురిమిన ఉల్లిపాయలు వేసుకొని నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటేనండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అయితే మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ చాట్ని తయారు చేసుకొని ఇంటిలిపాది హ్యాపీగా ఆస్వాదించండి.